మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఇక అమరావతిలో 20,000 కోట్ల రూపాయలకు విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక సిఆర్డీఏ సమావేశంలో ఇటీవల తీసుకున్న 24,276 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి. ఈ రోజు ఉదయం 11 గంటలకైతే సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అయితే ఈ సమావేశం కొనసాగనుందని తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా ఏ విషయాలపై చర్చించనున్నారు క్రాంతి? నెలలో 2 సార్లు కేబినెట్ పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా ఈ నెల మొదటి వారంలో కేబినెట్ జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం 3వ వారానికి సంబంధించి ఈరోజు కేబినెట్ జరగనుంది. ఉదయం 11 గంటలకి సచివాలయంలో మొదటి అంతస్తులో మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్కి సంబంధించి కొంత ప్రత్యామ్నాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజధాని అమరావతిలో ఏవైతే పనుల్లో నిర్మాణాలు చేపట్టాలని భావిస్తుందో ప్రభుత్వం, దానికి సంబంధించి 42వ 43వ సిఆర్డీఏ అథారిటీకి సంబంధించి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపైన ఈరోజు కేబినెట్ ముందుకు రానున్నాయి. దానిలో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ 8,821.42 కోట్లకు సంబంధించి ట్రంక్ రోడ్ లేఅవుట్లతో పాటు అటు లేఅవుట్లలో చేసే రోడ్లు కనెక్టివిటీకి సంబంధించి ఈరోజు కేబినెట్ ముందుకు రానుంది. కేబినెట్లో ఇది ఆమోద ముద్ర పొందే అవకాశం కనబడుతుంది. ఇక ఎల్పిసి రోడ్డుకు సంబంధించి 3,807 కోట్లు, ట్రంక్ రోడ్డుకు సంబంధించి 4,521 కోట్లు, బంగ్లాలకు సంబంధించి అటు జడ్లు మంత్రులకు సంబంధించిన భవనాల నిర్మాణాలకి సంబంధించి 492 కోట్లు, నేలపాడు, రాయపూడి, అటు అనంతవరం, దొండపాడు వంటి గ్రామాలకు సంబంధించి 236 కిలోమీటర్ల మేర రోడ్లు లేఅవుట్లకు సంబంధించిన అనుమతులు కూడా ఈరోజు కేబినెట్ ముందుకు రానున్నాయి. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ట్రంక్ రోడ్డుకు సంబంధించి 366 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లు అనుమతి అథారిటీలో తీసుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయానికి సంబంధించి కూడా ఈరోజు మంత్రిమండలిలో ఆమోదం పొందే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తంగా 24,276 కోట్లకి సంబంధించి సిఆర్డీఏ పనుల నిమిత్తం రాజధాని ప్రాంతంలో ఈరోజు కేబినెట్ ముందుకు రానున్నాయి. దానికి సంబంధించి కేబినెట్లో ఈ అంశానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత రాజధాని ప్రాంతంలో పనులన్నీ కూడా శరవేగంగా సాగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అటు ప్రాముఖ్యత కలిగిన కన్సల్టెంట్లందరినీ కూడా సిఆర్డీఏ ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ఏదైతే పనులు వేగవంతం చేయాలి, రాజధాని నిర్మాణం చేయాలని భావిస్తుందో దానికి తగ్గ ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతికి సంబంధించి ఇప్పటికే అటు విజయవాడ బొడమేర ప్రాంతానికి సంబంధించి గతంలో ఏవైతే విజయవాడ బొడమేరలో ముంపు ప్రాంతాలకు గురయ్యారో అక్కడ ముంపు ప్రాంతానికి గురైన ప్రాంత ప్రజలందరికీ కూడా రుణాలని రీషెడ్యూల్ చేయడం జరిగింది ప్రభుత్వం. దానికి సంబంధించి స్టాంప్ డ్యూటీ మినహాయింపు అనే అంశానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం అయింది. ఈ చర్చకు సంబంధించి కేబినెట్లో ఆ రుణాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ అనేది మినహాయింపు అంశం మీద కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక దీనికి సంబంధించి పలు పరిశ్రమలకి అమరావతి రాజధానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూ కేటాయింపులు అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఈ అంశం పైన కూడా ప్రస్తుతం భూ కేటాయింపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు దేశంలోకి వస్తున్న పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలన్నీ కూడా అటు పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చిన వారికి కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తుంది. దానిలో ప్రముఖ కంపెనీలనే పెద్దపీట వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా తీసుకుంటే పీడీఎస్ బియ్యానికి సంబంధించి గతంలో పీడీఎస్ బియ్యం కాకినాడ సీపోర్ట్లో పట్టుకున్న నేపథ్యంలో ఆ షిప్ని సీజ్ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి అటు కేంద్రం కోర్టు జోక్యంతో షిప్ సీజ్ చేసిన షిప్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలి అంటూ కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అవి మళ్ళీ తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే అసలు
ముఖ్యంగా ఇక్కడ అంశం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ పట్టుబడ్డ బియ్యం పరిస్థితి ఏంటి, అక్కడ ఆ బియ్యం నిజంగా అది రేషన్ బియ్యమేనా కాదా, అదేవిధంగా నిజంగా రేషన్ బియ్యం అయితే దానికి బాధ్యులు ఎవరు అనే అంశాలన్నీ కూడా తేలాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీడిఎస్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించి ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా కొంత ఈరోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి ఆ షిప్ కి సంబంధించి సీజ్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం అది ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితులన్నిటికీ సంబంధించి బాధ్యులు ఎవరు, అసలు నిజంగా రేషన్ బియ్యం అయితే దానికి సంబంధించి బాధ్యులు ఎవరు కూడా ఇప్పుడు దానికి సంబంధించి కేసు నమోదైనప్పటికీ కూడా ఎవరిని అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం అవాస్తవాలు కాకుండా ఉండాలంటే దీనికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసి దానికి సంబంధించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. పీడిఎస్ బియ్యానికి సంబంధించి కూడా ఇప్పటికే పీడీ యాక్ట్ పెడతా ఉంటూ సాక్షాత్ చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్ థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.